ఉంటాను. నేను ఎప్పుడు దేవునితో మాట్లాడతాను, ఎప్పుడు ప్రార్థనా గదిలోకి ప్రార్థన దగ్గరికి వెళ్తాను, మందిరానికి వెళ్తాను, ఎప్పుడు తెల్లారుద్దానంట. ఆయన గడిచిన రాత్రి చెప్తున్నాడు ఏమని తెలుసా? తంబురా సితారా మేలుకునుండో, నేను ఏకోనే లేస్తాను, యెహోవాను నేను ఆరాధన చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు లేచి ఆరాధన చేస్తాడంట? ఏకువనే లేచి. మనం హాస్పిటల్కి రమ్మన్నారనుకోండి, పెందల కాడ వెళ్ళిపోతాం, మళ్ళీ ఆ సీటు దొరకదేమో అని. హాస్పిటల్కి వెళ్ళాలంటే పెందల కాడ వెళ్ళిపోతాం, ఏదన్నా ఊరు వెళ్ళాలంటే పెందల కాడ వెళ్ళిపోతాం, ఎక్కడికన్నా వెళ్ళాలంటే పెందల కాడ వెళ్తాం. అదే దేవుని మందిరానికి కంటే అన్ని పనులు అయిన తర్వాత వస్తూ ఉంటాం. అందుకనే మన జీవితాల్లో కార్యాలు కూడా ఆలస్యంగానే జరుగుతాయి. మన జీవితాల్లో కార్యాలు కూడా మనం వెనకబడిపోవడానికి గల కారణం, మనం అనారోగ్య పాలైపోవడానికి కారణం, మనం హాస్పిటల్ అంతా తిరగడానికి కారణం, మన మీద అపవిత్రాత్మ దుష్టుడు ప్రియులారా మన మీద దాడి చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఏకువనే లేవవలసిన సమయాన్ని లేవకుండా, దేవునికి ఇవ్వవలసిన మొదటి సమయం దేవునికి ఇవ్వకుండా, దేవుని ఆరాధనలో నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తావో అప్పుడే దుష్టుడు నీ దగ్గరికి వస్తాడా. నువ్వెవరు పాట పాడారని కాదు, ఎవరు వచ్చారని కాదు, మొదట నేను దేవుని మందిరంలోనికి వెళ్ళానా, ఆయన నేను చూచాను అనేటువంటిది. మొదట దీవెన, మొదట ఆశీర్వాదం.